నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. పార్టీ స్థాపించిన నాటి నుండి టీడీపీలోనున్న కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు త్వరలో టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తుంది. మరి టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నారు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు విజయనగరం జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాలో అశోక్ గజపతిరాజు గారు అంటే ఆ పార్టీలో చాలా కీలకమైన నాయకుడు, బలమైన నాయకుడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ అధినాయకత్వంతో తెలుగుదేశం పార్టీ కలిసిమెలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ముందుకెళ్తున్న తరుణంలో మరి టీడీపీలో ఉన్న సీనియర్లకు కూడా గవర్నర్ల పదవి ఇప్పించే పనిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్న నేపథ్యంలో మరి పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని గవర్నర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. త్వరలో గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు గారు బాధ్యతలు చేపట్టనున్నారు. ఒక గవర్నర్ పదవి అనగానే రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి ఎక్కడ కూడా రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండకూడదు. ఆ పదవిలోకి వెళ్ళే ముందు రాజకీయ పార్టీలో ఏదైనా పార్టీలో ఆ నాయకుడు ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా గవర్నర్ బాధ్యతలు చేపట్టాలి. ఆ గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చట్టబద్ధతతో రాజ్యాంగ విలువలకు అనుగుణంగా గవర్నర్ పదవిని నిర్వర్తించాలి ఆ స్థానంలో ఉన్న వ్యక్తులు. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తూ మరి అతి త్వరలోనే పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కూడా గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముందుగా తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, పోలిట్ బ్యూరో మెంబరు, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు, నమ్మిన బంటు, రాజకీయాల్లో ముక్కుసూటిగా ఉన్నది మాట్లాడటం, పార్టీలో నిబద్ధతగా పనిచేయడం పూసపాటి కుటుంబం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఒక గవర్నర్ పదవిలోకి వెళ్తున్నారు కాబట్టి మరి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశం పార్టీకి ఇవాళ రేపు గుడ్ బై చెప్పి, అంటే గుడ్ బై మీన్స్ రాజీనామా చేసి ఆ తర్వాత గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు గారు బాధ్యతలు చేపడతారని తెలిసింది. ఇదే క్రమంలో ఇంకొక గవర్నర్ పదవి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీలో కావాలి అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడు అనేక విషయాల్లో కేంద్ర పెద్దలను కలిసినప్పుడు మరి ఈ విషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. 2 గవర్నర్ పదవులు టీడీపీకి కావాలి, సీనియర్లకి పట్టం కట్టాలి, పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకి తగిన రీతిలో గౌరవం ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో భాగంగా ఒకటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి గవర్నర్గా గోవా ఇచ్చారు. రెండో వ్యక్తిని కూడా తెలుగుదేశం పార్టీకే గవర్నర్ పదవి రావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. మరి ఆ రెండో వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. రెండో వ్యక్తులు అంటే ఇప్పుడు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఒకరికి అవకాశం ఇచ్చారు, ఓసీ సామాజిక వర్గం నుంచి క్షత్రియ సామాజిక వర్గం, అదేవిధంగా మరి బీసీల నుండి కూడా ఒకరికి గవర్నర్ ఇవ్వాలి. బీసీ సామాజిక వర్గాల్ని టీడీపీకి ఫస్ట్ నుంచి వెన్నుముకగా ఉన్న టీడీపీ స్థాపించిన నాటి నుండి బీసీలందరూ కూడా టీడీపీకే కొమ్ము కాసి వెన్నుముకగా ఉన్న సందర్భాలు, చాలా సందర్భాలు ఆ పార్టీ అధినేతలే చెప్పారు. ఇదే క్రమంలో మరి రెండవ గవర్నర్ పదవి కూడా తెలుగుదేశం పార్టీకే రావాలి. తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడు ఎవరు అని అంటే మరి అందరి నోట్లో వింటున్న వస్తున్న పేరు మాజీ మంత్రి, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణ గారు. మరి రామకృష్ణ గారి పేరు బలంగా వినపడుతుంది. సీనియరు, టీడీపీలో పోలిట్ బ్యూరో మెంబరు, అనేక మంత్రి పదవులు నిర్వర్తించారు, స్పీకర్గా చేసిన అనుభవం ఉంది. సీనియరు, రాజకీయాల్లో ఆచితూచి వ్యవహరించడం, వ్యూహాత్మకంగా అడుగులు వేయటం యనమల రామకృష్ణ గారి యొక్క రాజకీయ చతురతని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా సందర్భాల్లో గుర్తించి కీలకమైన పదవులు మంత్రిగా కానీ లేదంటే పార్టీలో కానీ అనేక విషయాల్లో యనమల రామకృష్ణ గారిని పరిగణలోకి తీసుకుని చాలా కార్యక్రమాల్లో
సమీక్ష చేస్తుంటారు చంద్రబాబు గారు. కాబట్టి ఒక ఓసీగా ఒకరికి గవర్నర్ పదవి వస్తే బీసీలకి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్న తరుణంలో రెండవ గవర్నర్ పదవి తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణ గారికి ఇచ్చే అవకాశం మెజారిటీ సభ్యులు భావిస్తున్నారు. మరి ఏదేమైనా బీసీలకే ప్రాధాన్యత ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మరి బీసీలో కూడా సీనియర్ నాయకుడు ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్లో మరి యనమల రామకృష్ణ గారు, తర్వాత కళా వెంకటరావు గారు ఇట్లా ఉన్నారు. కానీ యనమల రామకృష్ణ గారు అంటే అన్ని మంత్రి పదవులు దాదాపుగా కీలకమైన శాఖలు చేశారు, స్పీకర్గా చేసిన అనుభవం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని రెండవ గవర్నర్ పదవి తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణ గారికి వచ్చే అవకాశం ఉందని కూడా టీడీపీలో చెప్పుకుంటున్నారు. మరి టీడీపీ వర్గాలు కూడా అదే భావిస్తున్నాయి. మరి కొద్ది రోజులు అంటే ఇవాళ రేపా ఎల్లుండా చెప్పలేం, కానీ రెండవ గవర్నర్ పదవి ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీకి అది కూడా యనమల రామకృష్ణ గారిని ఎంపిక చేస్తారని కూడా ఒక ప్రచారం అయితే బలంగా వినిపిస్తుంది. మరి ఈ వారం రోజుల్లోనే ఆ ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. మరి ఏదేమైనా ఒక సీనియర్గా యనమల రామకృష్ణ గారికి గవర్నర్ పదవి చేయడానికి పూర్తి అర్హత అవకాశాలు ఆయనకే ఉన్నాయి. ఒక బీసీ నాయకుడిగా అనేక పదవులు నిర్వర్తించి పార్టీ కోసం పనిచేసిన నిబద్ధత గల నాయకుడిగా యనమల రామకృష్ణ గారికి రెండవ గవర్నర్ పదవి అంటూ వస్తే ఖచ్చితంగా బీసీలకి అది కూడా యనమల రామకృష్ణ గారికి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ వారంలో కేంద్రం మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? కేంద్రంలో పెద్దలందరూ కూడా ఇప్పటికే కూటమిలో భాగస్వామ్యం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే సంపూర్ణమైన సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడగడమే ఆలస్యం చేయడానికి కేంద్రం కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి రెండు గవర్నర్ పదవుల్ని టీడీపీకి దక్కించుకోవాలి, కీలకమైన నాయకులుగా పదవులు ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్న తరుణంలో ఈ వారంలోనే రెండో గవర్నర్ పదవి టీడీపీకి వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.